మరి కాసేపట్లో రాహుల్ గాంధీ జీవన్ జ్యోతి స్కూల్ కు చేరుకోనున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రమ్య. ప్రస్తుతం మనం ఓడి చెరువు జీవన జ్యోతి స్కూల్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్షన్ చేయబోతున్నారు. 2 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే స్కూల్ కాంపౌండ్ వరకు వచ్చారు. ఇక్కడ యూత్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, అలాగే అఫీషియల్ స్పోక్స్ మెన్ గౌతమ్ ఉన్నారు. చెప్పండి, రాహుల్ యాత్ర, భరోసా యాత్ర ఎలా జరుగుతోంది? అద్భుతంగా ప్రారంభమైంది. అనంతపురం ప్రజలు వేలాదిగా రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలికారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నిజంగా ప్రజలు రైతుల సమస్యలు కానీ, వలస కార్మికుల సమస్యలు కానీ, డ్వాక్రా మహిళల సమస్యలు కానీ, ప్రజల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కరువు సమస్యలు. కనుక అనంతపురం జిల్లా ప్రజలు వేలాదిగా ఆహ్వానం పలికారు. ఇది అద్భుతమైనటువంటి ఆహ్వానం పలికినందుకు మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది కేవలం ప్రజల సమస్యల మీద ఒక ప్రతిపక్ష స్థానంలో ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద పాదయాత్రలు చేస్తున్నారు. ఈ అనంతపురంలో రావడానికి రాయలసీమలో ఇటీవల కాలంలో కరువు చాలా తీవ్రమైంది. లక్షలాది మంది కార్మికులు వలసపోతా ఉన్నారు. రైతులు పంటలు పండించుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. మనం చూడొచ్చు, రాహుల్ గాంధీ జీవన జ్యోతి స్కూల్లోకి ప్రవేశించారు. భరోసా యాత్ర స్కూల్లోకి వచ్చేసింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ విద్యార్థులతో ఆయన ఇంటరాక్షన్ కాబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా అనంతపురం జిల్లాలో వేలాది కుటుంబాలు వలస వెళ్ళాయి. దీంతో విద్యార్థులు అలా అంటే తల్లిదండ్రులు లేని అనాథలుగా మారిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులతో ఇక్కడి కరువు పరిస్థితులు తెలుసుకొని వలస వెళ్ళిన తల్లిదండ్రుల పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ విద్యాభ్యాసం ఏ విధంగా జరుగుతోంది అనే విషయాలపైన తెలుసుకునేందుకు విద్యార్థులతో ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటరాక్షన్ అంటే ముఖాముఖి మాట్లాడబోతున్నారు. అనంతపురం జిల్లాలో వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు లేకుండా స్కూళ్ళకి వెళ్తున్నారు. ఇంటి వద్ద వృద్ధులు మాత్రమే తల్లిదండ్రులు తల్లిదండ్రులు వలస వెళ్తే ఇక్కడ పిల్లలు హాస్టళ్లలోనూ బంధువుల ఇళ్లలోనూ ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులతో మాట్లాడి అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితిని తెలుసుకున్నారు. ఓవర్ టు స్టూడియో. హలో, దయచేసి విజ్ఞతతో వ్యవహరించండి. ఆహ్వానించబడిన పెద్దలు మాత్రం ఉండాలని ఇదేనా మంది విజ్ఞతతో వ్యవహరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వేదికను గ్రహించవలసిందిగా కోరుతున్నాం. కోరుతున్నాం. Very good morning to you all. The sun welcomes God by its brightness. The moon
Indian National Congress Party and the chairperson of the Indian Youth Congress and National Student Union of India. We admire your simplicity for having accepted our invitation and being with us on this day. Our headmistress, Susan Nimana, to honor the invitation and Sister Dahlia will welcome you with a bouquet. Sir, please this side. Sir, sir, sir. Sir, please. Great gender, I am glad Sir. Side. Mr. Chiranjeevi Garu, we heartily appreciate willingness to be with us on this auspicious day. I request our superior Sister Cecilia to honor him with a shawl and Sister Dahlia will welcome him with a bouquet. Please come. On this auspicious day, I welcome Mr. Raghuveer for these students to honor him with a shawl and then another sir to give him a bouquet. Some of our children are here to welcome everyone of us, not just by words alone, but through their rhythmic movements too. Let us welcome them to the stage. Coming, sir. Sir,
అందరూ వికెట్ చేపిస్తారా? పిల్లలు కూర్చోబెట్టండి. మీరందరూ సెక్యూరిటీ వాళ్ళు పక్కన పోండి. పిల్లల్ని రమ్మని పిల్లల్ని రమ్మ. చెనిక్కాయ ఇస్తున్నాను అది చౌదరి కూర్చో 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 కూర్చో. చౌదరి ఏది చెనిక్కాయ ఇస్తున్నాను తీసుకో. ఇక్కడ మన సార్ మీ గ్రౌండ్ అది పక్కండి. నో నో రిమూవ్. We grow in 20 lakh acres, sir. In the entire country, we grow in a big way. Unfortunately, every year we are facing famine, sir. We are losing the crop. తీసుకోండి అందరు కూడా. రాహుల్ గాంధీ గారు మన అనంతపురం వేరు చెరక తిన్నారు. పిల్లలందరూ కూడా ఇస్తున్నారు. తీసుకో మీరు చెనక్కాయ తీసుకో. రైట్ ఓకే. అదే పక్కన తీసుకోబో. పిల్లల్ని పక్కన తీసుకోబో. పక్కన తీసుకోబో. పిల్లల్ని పక్కన తీసుకోబో. గమనించండి బాబు. ఇట్లా వెళ్ళిపోండి. పిల్లలంతా పంపించి ఎందుకో పిల్లల్ని పంపి సార్ అమ్మా పండి. ఇటు పోండి. Yes, sir. We are going.